సో హాయ్ వర్స్ వెల్కమ్ టు క్లింకారా మీడియా. సో మ్యాడ్ 2 ద బ్లాక్ బస్టర్. సో సక్సెస్ మీట్లో నేను ఉన్నాం అనమాట. సో అన్న ఎలా అనిపిస్తుంది అన్న సక్సెస్? అదిరిపోయిందండి. పొద్దునే సుదర్శన్ వెళ్ళాం మేము. పెద్ద హీరోలకి చేసినంత గోళాలు చేస్తున్నారు మా కోసం. సో వెరీ హ్యాపీ. అంటే మాస్ థియేటర్స్లో అంత రచ్చ మా పైన ఉంటుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్కువ రచ్చ ఉంది. వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండి. అన్న చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ అన్నకు మీకు బ్లాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయి. సో ఏంటన్న కారణం ఏంటి అసలు? సార్ ఆయనవి పెద్ద స్కేల్ బ్లాక్ బస్టర్ సార్. వాటితో మనం కంపేర్ చేసుకోకూడదు ఏ రోజు. ఈ చిన్న స్కేల్ బ్లాక్ బస్టర్స్ అనేటప్పటికి కంటెంట్ సార్. మెయిన్ థింగ్ ఇస్ కంటెంట్. సో నేను కూడా ఫస్ట్ నుంచి మ్యాడ్ 1 అప్పుడు కావచ్చు, ఎప్పుడు కావచ్చు, మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ అప్పుడు కావచ్చు, కంటెంట్ని నమ్ముకొని ముందుకెళ్ళాం. దానివల్ల ఈరోజు ఆడియన్స్లోకి మేము వెళ్ళాం. సో కంటెంట్ ఇస్ కింగ్ అండి చిన్న సినిమాలకు వచ్చేటప్పటికి. మాత్రం పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి అలా స్టార్డమ్ ఇస్ యాడ్ ఆన్ అండి. అలా స్టార్డమ్ ఉంది కాబట్టి కొన్ని 100 కోట్లు వాళ్ళు జనరేట్ చేయగలుగుతున్నారు. సో ఆ రేంజ్కి మాతో కంపేర్ చేయకండి. సో యా. ఓకే. సో ఇంకొక విషయానికి వస్తాను, మ్యాడ్ 1 బ్లాక్ బస్టర్, కానీ మ్యాడ్ 2 వచ్చేసప్పటికి ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, భయం కూడా ఉంటుంది. 2 ఎలా ఉంటుందో, దానికి రీచ్ అవుతుందో లేదో అని. అంతకు మించి రీచ్ అయింది. ఎందుకంటే ఆడియన్స్ కూడా బయటకు వచ్చేటప్పుడు చాలా బాగుందని చెప్తున్నారు. సో ఆ సినిమాలో ఈ సినిమాలో యాక్టింగ్ ఎలా చేశారన్న మీరు? అంటే ఏదైనా హోంవర్క్ చేశారా? హోంవర్క్ అంటూ ఏం లేదండి. కళ్యాణ్ గారు కూడా ఎక్కువ మేము షూటింగ్లో స్క్రిప్ట్లు అవి ఏం చూడడం అనమాట. ఇందాకే మీరు కూడా వినుంటారు. స్క్రిప్ట్లు ఏమి ఉండవు. ఆయన వచ్చేసి ఇది చేయబోతున్నాం మనం అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు హడావిడిగా. కానీ ఆయన చెప్పేది మాత్రం ప్రతి ఒక్కటి ఎవరు మేనరిజం తగినట్టుగా వాళ్ళ మేనరిజంలోకి వెళ్ళి చెప్తారు కాబట్టి మాకు వెంటనే అర్థమైపోయి క్విక్లీ టేక్ ఇట్ అనమాట. సో అంటే మీ బాడీ మొత్తం ఫిజిక్స్ చూస్తుంటే 6 ప్యాక్ చేసి ఒక మాస్ ఫిలిం అయితే కోరుకుంటున్నారు. సో అదైతే ఉంది, మీరు నవ్వినా సీరియస్లీ ఉంది. సో ఎప్పుడు వస్తుంది అన్న మాస్ ఫిలిం, ఎప్పుడు వస్తుంది సార్? ట్రాక్లో పడ్డాను సార్. ఇప్పుడిప్పుడే బులిబుల్ అడుగులు వేస్తున్నాను. ఇంకొన్ని బులిబుల్ అడుగులు వేసి స్లోగా ఆడియన్సే కోరుకున్న రోజు వస్తాను సార్. నాకు రావాలన్నప్పుడు రాను సార్, ఆడియన్స్ కోరుకున్న రోజే వస్తాను సార్.